వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఎవరైనా ఇల్లు కొనుక్కున్నారంటే కంపల్సరీగా ఫర్నిచరు అవి కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫర్నిచరు ఏ బడ్జెట్ ఆ బడ్జెట్, ఎందుకంటే రేంజ్ ఎక్కువ కోరుకునే వాళ్ళు ఉన్నారు, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, మీడియం లో ఏ లెవెల్ అంటే ఆ లెవెల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మనకి చందనగర్లో కేజీఎన్ ఫర్నిచర్ షాప్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ మనకి ఏంటంటే ఒక ఆల్బమ్ ఇస్తారు. ఆల్బంలో మనం చెప్పిన డిజైన్ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా వాళ్ళు తయారు చేసి ఇస్తారనమాట. వాళ్ళు అలాగే మినిమం 3 years to 5 years వారంటీ, మనం తీసుకున్న మెటీరియల్ని బట్టి వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి వాళ్ళు తయారు చేసిన కొన్ని మీకు మోడల్స్ ఇందులో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అన్నమాట. ఇంకొకటి కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా క్యాంప్ లాంటిది, మనం సపోజ్ ఒక కమ్యూనిటీలో క్యాంప్ కావాలనుకుంటే ఆ క్యాంపు అరేంజ్ చేసినప్పుడు కొన్ని డెమో పీసెస్ తీసుకొస్తారనమాట. ఆ డెమో పీసెస్ తీసుకొని వచ్చి దానితో పాటు వాళ్ళు ఆల్బమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ ఆల్బమ్స్లో డిజైన్స్ ఏ విధంగా మనం కావాలనుకుంటే ఆ విధంగా తయారు చేసి ఇస్తారు వారంటీతోని. సో అలాగే ఈ క్యాంప్కి మనకు వచ్చినప్పుడు ఆ కమ్యూనిటీలో ఏదైనా రిపేర్స్ అండర్టేకింగ్ కావాల్సి ఉంటే కనుక ఆ రిపేర్స్ క్లీనింగ్ కానీ రిపేర్స్ కానీ సోఫాస్ ఉంటే వాళ్ళు అండర్టేక్ చేస్తారని చెప్పారనమాట. నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మనం కాంటాక్ట్ చేస్తే మనకి ఏ విధమైన సోఫా కావాలి, ఏ విధమైన ఫర్నిచర్ కావాలి, ఏ విధమైన రిపేర్స్ అవసరమైతే అది, సో అవన్నీ మనం మీకు ఇవ్వటం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్కటి మీకు ఏ విధంగా ఉన్నది అనేది మీకు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే అండి, బాయ్. ఇప్పుడు ఇది సోఫాలా కనిపిస్తుంది కదా, ఈ సోఫా మనం ఆటోమేటిక్గా దీన్ని బెడ్ కింద చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వీడ తయారు చేస్తారు. సో మీకు ఈ టైప్లో అది మనకి హెడ్ రెస్ట్ కావాలంటే ఆ విధంగా పెంచుకోవచ్చు, అవసరం లేదనుకుంటే బెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోఫాలా కనిపిస్తుంది. ఈ సోఫా ఒక్క నిమిషంలో మనం దీన్ని బెడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అది ఏ విధంగా అవుతుంది అన్నది ఈ వీడియోలో చూడొచ్చు. సో ఇప్పుడు సోఫా ఆల్మోస్ట్ ఆల్ బెడ్ అయిపోయింది. సో మళ్ళీ సోఫా కావాలంటే సోఫా, బెడ్ కావాలనుకుంటే బెడ్. సో ఇప్పుడు బెడ్ అయిపోయింది, చూసారు కదా. సో ఈ విధంగా ఫర్నిచర్ తయారు చేస్తున్నారు, వీళ్ళు రిపేర్స్ అండర్టేక్ చేస్తారు. అలాగే ఆర్డర్ ఇస్తే మనకి కస్టమైజ్ ఏ విధంగా చేస్తే ఆ విధంగా మనకు తయారు చేసి ఇస్తారనమాట. వీళ్ళు వారంటీ కూడా ఇస్తున్నారు, ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీస్ 1 year వారంటీ ఇస్తే వీళ్ళు 3 years వారంటీ ఇస్తున్నారు అనమాట. సో ఇది చందనగర్లో ఇక్కడ బాలాజీ సైకిల్ స్టోర్స్ పక్కకు, అదేవిధంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ రోడ్లో ఉన్నదనమాట. సో కేజీఎన్ ఫర్నిచర్స్ వర్క్స్ అని చెప్పేసి వీళ్ళు ఇక మామూలు సోఫాలు కొత్తగా తయారు చేయడమే కాకుండా ఏదైనా కంప్లైంట్ ఉంటే వచ్చి రిపేర్స్ కూడా అటెండ్ చేస్తారు, సర్వీస్ చేస్తారనమాట. వీళ్ళు కొన్ని దగ్గర ఆల్బమ్స్ ఉన్నాయి. ఆల్బమ్ ప్రకారం మనం ఆర్డర్ ఇచ్చామంటే మాత్రం వాళ్ళు ఆర్డర్ ప్రకారం అది చేస్తారనమాట. సో మనకు ఇది కంపేర్ చేస్తుంటే బయట మనకు ఒక 50% డిఫరెన్స్ ఉంటుంది. బయట 70,000 అయితే మనకి దీంట్లో 35,000 to 40,000లో వీళ్ళు తయారు చేసి పెడతారనమాట. అదట్టు 3 years వారంటీ అన్నమాట. సో ఇది ఒకసారి షాపు విజిట్ చేస్తే కనుక, షాప్ చాలా చిన్నదే, బట్ ఏంటంటే వర్క్ మాత్రం వీళ్ళు మంచి వర్కర్స్ బాగా పనిచేస్తున్నారు. సో
ఆల్బమ్స్ ఈ విధంగా ఇస్తారనమాట. మనం సెలెక్ట్ చేసుకుని మనకు ఆర్డర్ ఇచ్చామంటే దీంట్లో ఉన్న ఆర్డర్ ప్రకారం వాళ్ళు మనకి సోఫాలు తయారు చేసి పెడతారు. మనకి ఏ బ్రాండ్ టైప్ కావాలంటే ఆ బ్రాండ్ టైప్ చేసే ఇది అనమాట. సో ఇక డిజైన్స్ కూడా అయితే చెప్పండి.